దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. 2026 ఫిబ్రవరి 18వ తేదీ నేటి వాక్య ధ్యానం కొరకు మొదటి కొరింథీయులకు 6వ అధ్యాయం. సంఘంలో రకరకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తుల్లో రకరకాలైనటువంటి వ్యత్యాసాలు కూడా ఉంటాయి. సంఘానికి వచ్చిన వారందరూ కూడా రకరకాలైన అభిప్రాయాలతో వచ్చి ఉంటారు. దేవుణ్ణి ఎరగని వారు కనుక ముందు లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు, లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన అలవాట్లు ఉన్నాయి. అయితే ప్రభు సన్నిధానానికి చేర్చబడి సంఘంలో ముద్ర వేయబడిన తర్వాత ఇక లోకంతో సంబంధం లేకుండా, అనగా ఆత్మ సంబంధమైన బంధాన్ని కలిగి సంఘం కుటుంబమై దైవ నిర్ణయం ప్రకారంగా లేఖనాలలో బోధించిన బోధ ప్రకారంగా బ్రతుకుతూ దైవ చిత్తాన్ని గైకొంటూ ముందుకు సాగిపోవలసిన వారుగా ఉన్నారు. అయితే సంఘములో ఉన్న వారికి ఒకవేళ ఒకరి మీద ఒకరికి ఏదైనా విరోధ భావం కలిగినప్పుడు, ఏదైనా గొడవ వచ్చినప్పుడు, వారు సంఘంలో ఉన్నవారు గనుక వారు పరిశుద్ధులుగా ఉన్నారు. అయితే వారు సంఘములో కలిగినటువంటి వివాదాలను ఈ కొరింథీ సంఘం మాత్రం ఊర్లో ఉన్నటువంటి అన్యులు, పెద్దలు కానీ, నాయకులు కానీ, పరిపాలకులు కానీ, లేతే పోలీస్ అధికారులు కానీ ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి ఈ గొడవను తీసుకువెళ్తూ ఉన్నారు. వారు పౌలు గారు ఈ విషయాన్ని గమనించి వారితో ఏం చెప్తున్నాడనంటే, మీలో ఒకరికొకరు గొడవలు ఉన్నాయని విన్నాను. అయితే మీరు పవిత్రమైన వారు, లేతే పరిశుద్ధులు, లేతే సంఘంలో ఎవరైతే నీతియుక్తంగా బ్రతుకుతున్నారో వారి దగ్గరకు ఈ గొడవ తీసుకురావాల్సి ఉంది. అయితే మీరు బయటికి వెళ్తున్నారు. 1-8 వచనాల వరకు కోర్టులో ఒకరిపై ఒకరు కేసులు వేసుకోవచ్చునని కొందరు క్రైస్తవులు అనుకుంటుండగా, కొన్ని సంఘాలు లేకపోతే కొన్ని డెనామినేషన్స్ ఇలాంటి చెడు వ్యవహారాల్లో తలదూర్చి ఉంటారు. దేవుడు క్రీస్తు రాయబారి అయిన పౌలు చేత రాయించిన మాటలు తీవ్రమైనటువంటి విషయాలుగా ఖండిస్తున్నాయి. ఎందుకనంటే అది సిగ్గుచేటు, మొట్టమొదటిది. 2, సంఘంలో ఏమాత్రం జ్ఞానం లేకపోవడం, ఈ విషయాన్ని మనం గమనించగలుగుతాం. 3వది, క్రైస్తవ జీవితంలో సంఘం ఓటమికి గురైందని ఇది అర్థమైపోతుంది. క్రైస్తవ సంఘం ఎలా ఉండాలి? లోకస్తులకు, అన్యులకు మాదిరిగా ఉండాలి. కానీ మాదిరి లేని జీవితం జీవిస్తూ సంఘం అంటేనే ఒకే శరీరం, అదే క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరం, ఒక శరీరంలో ఎలాగైతే రకరకాల అవయవాలు ఉంటాయో అలాగే రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు. అయితే ఆ శరీరం అంతా ఒకే విధానంలో ముందుకు సాగుతూ ఉంటది. ఒకటికొకటి కలిసి మెలిసి ముందుకు సాగుతుంది. అలాగే సంఘంలో ఉన్న వారందరూ కూడా ముందుకు సాగాలని మాట్లాడుతూ ఉన్నారు. లోకములో ఉన్నటువంటి అన్యులు లేదా అన్యాయస్తులు వారు ముందుకు ఈ గొడవను తీసుకువెళ్తే
అది సంఘానికి ఎంత అవమానం. వాళ్ళకి ఆత్మ సంబంధమైన సంగతులు తెలియదు. సంఘంలో ఉన్నటువంటి వివాదాలను వాళ్ళ దగ్గర తీసుకెళ్లడం వల్ల దేవునికే, దేవుని నామానికే అవమానం కలుగుతుందని చెప్తూ, ఇది చాలా అల్పమైన విషయం. ఆత్మీయంగా మనం ఎంత యోగ్యత కలిగిన వారు అనంటే, దేవదూతలకే తీర్పు తీర్చబోతున్నాం మనం. గమనిస్తున్నారా ఈ వాక్య భాగం యొక్క అంతరార్థం? దేవదూతలకి తీర్పు తీర్చే మనం, అంటే క్రీస్తులో ఉంటే ఆయన వలన కలిగిన రాబోయే దినాల పరిపాలనలో దేవదూతలు కూడా తీర్పుకి నిలబడితే విశ్వాసులు దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నారు. అలాంటి విశ్వాసులు అన్ని జనుల ముందు నిలబడి, మాకు ఇంట్లో గొడవ ఉంది, అనగా మా సంఘంలో గొడవ ఉంది, మీరు వచ్చి మాకు తగు తీర్చండి అని చెప్తే అది ఎంత బుద్ధిహీనమైన పని అంటూ ఆయన అంటారు, సంఘములో ఉంటున్న మీరు సిగ్గుపడండి. మీ మధ్యలో ఉన్నటువంటి ఈ గొడవ తీర్పు తీర్చగలిగినటువంటి ఒక బుద్ధిమంతుడైన వ్యక్తి ఒకరూ లేరా? ఆత్మీయంగా పరిపక్వత కలిగిన వ్యక్తి ఒకరు కూడా లేడా? మీ సంఘములో ఉన్న వివాదాలను మీ సంఘములో పరిష్కరించుకోలేరా? బయటికి వెళ్ళాలా? మీరు అవిశ్వాసులు ఎదుట మీ గొడవను పెడితే వాళ్ళు ముందు ఈ సంఘం విషయమై ఎంత అవమానకరమైన పరిస్థితులు ఉంటాయి. అందుకే మీరు ఓడిపోయారు. దేవుని ఎదుట నిలబడవలసిన మీరు అన్యాయక్రాంతమైనటువంటి బ్రతుకుతూ దేవునికి అవమానకరమైన పరిస్థితులు తెస్తూ, దేవునికి ఇష్టమైన సంఘంగా సమాజానికి మాదిరికరంగా ఉండవలసిన వారు పరిపూర్ణంగా దూరం అయిపోయిన బ్రతుకులు మీకు కనబడుతున్నాయి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఇతర క్రైస్తవులపై కోర్టుల్లో కేసు నడిపేవారు మూలంగా ఓడిపోవడమే కాదు, పూర్తిగా ఓడిపోయినట్లుంటుంది. లోకానికి చెందిన మనసు, అత్యాశ, అపకార బుద్ధి, పగ సాధించాలన్న కోరిక, తమ హక్కుగా వారు భావించినది పొందాలనే మొండితనం వారిని వశపరుచుకున్నదని మనం గమనించాలి. క్రైస్తవులుగా మనుషుల మధ్య తమ సాక్ష్యాన్ని, యేసుక్రీస్తు యొక్క పేరు ప్రతిష్టతలు ఏమైపోతున్నాయో అనే బాధ కూడా బొత్తిగా లేక, దైవికమైనటువంటి ప్రేమ, వినయ భావం, దేవుని పట్ల విధేయత లేక ఎక్కడ వదిలిపెట్టినట్లు ఇవన్నీని ఇతరులతో పోరాడినట్లుగా, ఇతరులతో అన్యాయకరంతంగా మాట్లాడినట్లుగా, ఇలాగున మీరు అన్యుల ఎదుట ఉండడం సరైందేనా అని చెబుతున్నాడు. దేవుని లేఖనాలు ఏం చెప్తున్నాయి? మోసపోకండి, దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు ఎట్టి పరిస్థితులు కాలేరు.
వివాహానికి ముందు చేసేటువంటి జారత్వం గాని, విగ్రహాలను పూజించడం గాని, వ్యభిచారం చేయడం గాని, ఆడంగితనంగా బ్రతకడం గాని, ఆడంగితనం అంటే పురుషులయుండి స్త్రీలాగా, స్త్రీలయుండి పురుషుల్లాగా బ్రతుకుతుంటారు కొంతమంది. అలాగాని స్వలింగ సంపర్కులు అనగా పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు దొంగతనం చేసేవాళ్ళు గాని, అత్యాశాపరులు గాని, త్రాగుబోతులు, తిట్టుబోతులు అంటే బూతులు తిట్టేవాళ్ళు. ఎప్పుడు బూతులు తిడుతూ ఉంటారు చాలా మంది అంటే మీరు గమనిస్తే అర్థమైపోతుంది. ఇతరుల్ని దోచుకునేవారు వీళ్ళెవ్వరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఒకవేళ ఈ మాటలు వింటున్న ప్రజలారా, మీరు ఏమైనా ఇలాంటి వ్యవహారాల్లో గనుక ఇంకా ఉండుంటే మీరు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అని దేవుని లేఖనాలు సుస్పష్టంగా తెలియచేస్తున్నాయి. దేవుని నమ్ముకొని దేవుని సన్నిధికి వస్తూ దేవుని బిడ్డమని చెప్పుకుంటూ కూడా వివాహ సంబంధమైనటువంటి సంబంధాలు పెట్టుకొని క్రీస్తుని కలిగి ఉండి కూడా విగ్రహ సంబంధమైనటువంటి పూజలు కార్యాల్లో పాల్పొందుతూ శరీర కోరికలను నెరవేర్చుకుంటూ ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆడంగితనంగా బ్రతుకుతూ పురుషులకు పురుషులు, స్త్రీలకు స్త్రీలు సంబంధాలు పెట్టుకొని చాలా చండాలమైన బ్రతుకుతూ దొంగతనాలు చేయడం, అత్యాస పరులుగా ఉండడం, ఇంకా త్రాగుబోతుతనం విడిచిపెట్టకపోవడం, క్రీస్తును కలిగిన తర్వాత కూడా ఇతరులను తిట్టడం, కొంతమంది ఇతరులను దోచుకోవడం చేస్తున్నారే, వాళ్ళెవరు కూడా నిత్యరాజ్యానికి వారసులు కారు అని చెప్పారు. కనుక యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా ఇంకా ఇలాంటి స్వభావాలు ఎవరికైనా ఉంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే వారు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఒకవేళ ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా ఇందులో ఏ రకమైన స్వభావాన్ని కలిగి ఉన్నా అర్జెంటుగా మీరు మార్చుకోవాలి. ఎందుకనంటే ఒకప్పుడు మీరు ఇలాంటి వారుగా ఉన్నారు. యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత దేవుడు మనలను ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించి నీతిమంతులుగా తీర్చాడు. ఒకప్పుడు ఇలాంటి స్వభావాలు కనుక మీకు ఉండుంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత మీరు కడగబడ్డారు. ఆ పాపము, ఆ అపవిత్రత అంతా కూడా తీసివేయబడింది అని చెప్తున్నారు. కొంచెం హృదయాలు బలపరుచుకోవచ్చు. కారణం ఏమేనంటే ఇంతకు ముందు చేసిన వారు ఎవరైనా ఉండుంటుంటే యేసుక్రీస్తుని ఎరగక ముందు క్షమించబడతారు. మరి ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా చేసి ఉంటే పరిస్థితి ఏంటి? ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుని పశ్చాత్తాపపడండి. నువ్వు పోకముందే, ప్రభు రాకముందే పరిపూర్ణంగా చెడు అపవిత్రతను విడిచిపెట్టగలిగితే, ప్రభు క్షమాపణ కనుక నువ్వు పొందుకోగలిగితే నిత్యత్వానికి వారసుడిగా, వారసురాలుగా ఉండగలుగుతాం. లేకపోతే విడవబడతావు. డైరెక్ట్ గా ఆయనే చెప్పేశారన్నమాట. అన్ని చేయడానికి నాకు స్వతంత్రం ఉంది కానీ అన్ని చేయదగినవి కాదు. అన్నిటి యందు నాకు స్వతంత్రం ఉంది కానీ నేను దేని చేత పరచబడనొల్లను అంటున్నాడు. శరీర సంబంధమైన విషయాలే గాని, భౌతికమైన విషయాలే గాని, ఏ విషయాలైనా నేను చేయగలను. నన్ను వద్దని వాళ్ళు ఎవరుంటారు? నా ఇష్టమే. నాకు ఆ స్వతంత్రం ఉంది కానీ నేను అలా చేయట్లేదు. ఎందుకంటే నేను అన్నిటినీ లోపరుచుకోగలుగుతున్నాను. విశ్వాసులకు క్రీస్తులో ఉన్న స్వేచ్ఛ విషయం పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇతర సంఘాలకు రాస్తూ విశ్వాసులు ధర్మశాస్త్రం క్రింద లేరని, క్రీస్తు వారికి విడుదల ఇచ్చాడని, ఆహార నియమాలు గాని, ప్రత్యేక దినాలు గాని పాటించడం మొదలైన విషయాల్లో ఎలాంటి కట్టుబాట్లు లేవని పౌలు గారు మాట్లాడుతూ, కొరింథీలో ఉన్న కొందరు క్రైస్తవులు
పౌలు చెప్పిన ఈ మాటలకు వ్యతిరేకంగా బ్రతుకుతూ ఏ విశ్వాస అయినా వ్యభిచారంలో తనకి ఇష్టమైనది ఏదో చెయ్యొచ్చని చెబుతున్నట్లు మాట్లాడుకుంటున్నట్టున్నారు. అందుకే ఈ అబద్ధ బోధను పౌలు గారు ఖండిస్తున్నారు. పర్వాలేదు, విశ్వాసులైన వారు పరిశుద్ధపరచబడిపోయాం కనుక మనం పర్వాలేదు, మనం తప్పులు చేసుకోవచ్చు అని వాళ్ళు సమర్థించుకుంటున్నారు. పరిశుద్ధపరచబడినంత మాత్రాన మరలా తప్పు చేస్తే అపవిత్రత కాదు అనుకోవడం అసహ్యమైన కార్యం. అది ధర్మశాస్త్రం నుంచి విడుదల కలిగితే, క్రీస్తు యొక్క రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించబడితే మరల కలిగిన స్వేచ్ఛను బట్టి పాపంలోనికి వెళ్ళకూడదు. మేలుకరమైన వాటిని చేస్తూ పాపపు అలవాట్లకు బానిసలుగా ఉండకుండా క్రీస్తు అనుగ్రహించినటువంటి స్వేచ్ఛను ఆనందిస్తూ ప్రభువులో సాగిపోవాలని కోరుకుంటున్నాడు. నచ్చింది తినటానికి స్వేచ్ఛ ఉన్నట్లు లైంగిక పాపం చేయడానికి కూడా స్వేచ్ఛ ఉంది అని వారు మాట్లాడుతున్నట్లుగా మనం గమనించగలుగుతాం. కానీ పౌలు గారు ఈ రెండు కూడా పూర్తిగా వేరు విషయాలని, మనిషి కడుపుకు ఏ రకమైన ఆహారం దేవుని సంకల్పానికి వ్యతిరేకం కాదు అని, శరీర సంబంధమైన వ్యభిచారం లేకపోతే వ్యభిచార పాపం, లైంగిక పాపం ఏదైనా దేవుని సంకల్పానికి విరుద్ధమని, దేవుడు విశ్వాసుల మృతదేహాలను మహిమలో పవిత్రతలో శాశ్వతమైన జీవములో గడపడం కోసం సజీవంగా లేపుతాడని విశ్వాసులు దీన్ని గుర్తించి దేవుని ఉన్నతమైనటువంటి ఆశయం కోసం తమ శరీరాలు ఉపయోగించాలని కోరుకుంటున్నాడు. శరీరానికి తినేటువంటి ఆహార నియమాలు ఏమీ లేవు. ఏదైనా తినొచ్చు అనంటే విగ్రహానికి అర్పించింది కానీ, లేకపోతే విగ్రహ సంబంధమైన ప్రతిష్ఠత చేయబడింది కానీ అని అర్థం కాదు. అక్కడ సామాన్యంగా ఏ రకమైన భోజనమైనా చేయొచ్చు. దానికి నిబంధనలు ఏమీ లేవు. నీకు ఆకుకూరలు తినాలంటే ఆకుకూరలు తిను, మాంసాలు తినాలంటే మాంసాలు తిను. దానికి ఇది తినొద్దు అది తినొద్దు అని ఇదేమీ లేదు. కానీ భోజనం చేసినట్లుగా శారీరక క్రియను చెయ్యొద్దు అంటున్నాడు. ఈ భోజనం నాకు ఇష్టమైనది తింటున్నాను కదా, అలాగే శరీరం కోరుకున్నదాన్ని నేను చేస్తున్నాను. ఇది శరీర సంబంధమైనది, అది శరీర సంబంధమైనది అని ఆ సంఘం వాళ్ళు భావిస్తున్నారు. ఏమి తెలివితేటలు వాళ్ళకి. బుద్ధి లేని వాళ్ళు ఏదైనా సమర్థించుకుంటారు అనేది మనకు అర్థమవుతుంది. అసలు కడుపుకు తినేదానికి శరీర కోరికలు తీర్చుకునే దానికి తేడా లేదా? ఈ కడుపు ఈ దేహం కొరకే కదా అని భావించినప్పుడు, ఈ దేహం చేసేది ఈ దేహం కొరకే కదా అని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ కడుపుతో తిన్నది అది బహిర్భూమికి వెళ్ళిపోతుందని, శరీరంతో చేసిన పాపం అది నిలిచి ఉంటుందని, నిత్యత్వానికి దూరం చేసి నరకానికి చేస్తుందని పౌలు గారు సుస్పష్టంగా చెప్తున్నారు. అందుకనే మీరు కడుపుకి దాసులుగా ఉండొద్దు, దేవునికి బిడ్డలుగా ఉండండి. మీ దేహముల ద్వారా దేవునికి మహిమ కలగాలి తప్ప ఆయనకు అవమానకరంగా ఉండకూడదు. ఒకవేళ నువ్వు వేశ్యతో ఇతరమైన స్త్రీలతో గనక శరీర సంబంధాన్ని కలిగి ఉండుంటే నీ అవయవములు ఏమయ్యాయి అని అంటే వేశ్యతో సాంగత్యం చేసి ఉన్నాయి గనక నువ్వు వారితో ఏకదేహం అయిపోయావు. మరి మనం యేసుక్రీస్తు బిడలుగా ప్రభువుతో కలిసి ఏకాత్మ కలిగిన వారిగా ఉండాలని, జారత్వమునకు దూరంగా పారిపోవాలని, మనుషుడు చేసే ప్రతి పాపానికి దేహం వెల్పుట శిక్ష ఉన్నదని,
జారత్వం చేసేవాడు తన సొంత శరీరమునకు హాని చేసుకుంటున్నాడని చెబుతూ, మీ దేహం దేవుని వలన అనుగ్రహించబడింది కాబట్టి దేవునికి ఆలయముగా ఉంది ఇది. మనం మన సొత్తు కాదు. యేసుక్రీస్తు వారు స్వరత్వం ఇచ్చి విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నారు. అందుకే ఈ దేహములతో, అనగా మనం కలిగినటువంటి దేహములతో దేవుణ్ణి మహిమపరచాలి అని చెప్తున్నారు. మన తలంపులు గాని, మన ఆలోచనలు గాని, మన ఉద్దేశములు గాని, శరీర ఇచ్చలు గాని కలిగి ఉండకుండా శరీర క్రియలకు దూరంగా పారిపోవాలి. శారీరక, లైంగిక, అవినీతి సంబంధమైన ఆలోచనలు కూడా విశ్వాసులకు అనుమతి లేదు అని చెప్తున్నాడు. అలాగున్న పరిపూర్ణంగా దూరంగా ఉండాలి అని. మత్తయి సువార్త 5:28 మీరు ఎవరితోనైనా మోహం చూపుతో గనుక చూసిండుంటే అప్పుడు వారితో మీరు హృదయంలో పాపం చేశారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. కనీసం మీ చూపు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకనంటే ఈ దేహం దేవునికి ఆలయం ఉంది. దేవాలయము అనబడిన ఈ దేహం దేవునికి సంబంధించిందని, దేవునికి ఆరాధన, స్తుతికి ఇది ప్రత్యేకించబడిందని, ఒక విశ్వాసికి తన శరీరం యొక్క తన సొంతమైనట్లు దాన్ని ఉపయోగించే హక్కు లేదని, పరిపూర్ణంగా క్రీస్తుకే ప్రతి విశ్వాసి కూడా చెంది స్పష్టంగా ఎటువంటి నిర్బంధం లేకుండా ప్రభుని ఆరాధించగలిగిన, ఆత్మకు ఆనందం కలిగించేటువంటి వ్యక్తిగా ఉండాలని పౌలు గారు మాట్లాడుతున్నాడు. మరి విలువ పెట్టి కొనబడ్డాము గనక యేసుక్రీస్తు వారు మన కొరకు వేళ చెల్లించాడు అనేది గమనించి మీ కొరకు కాక క్రీస్తు కొరకు బ్రతకాలని కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 20:28 అనేకులకు విమోచన క్రయధనముగా యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడనే మాట మనం చూడగలుగుతాం. మన జీవితాల కోసం యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారు. మనం కొనుక్కున్నారు. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. కనుక మనం కొనబడిన వారు అంటే ఎవరు మనం కొనుక్కున్నారో వారి కొరకు ఉపయోగపడాలి. ఒక వస్తువు మనం కొనుక్కుంటే మన కొరకు అది ఉపయోగపడినట్లుగా దేవుని కొరకు మనం ఉపయోగపడాలని, అపవాది చేతిలో ఉన్నటువంటి వాడు కబంధ హస్తాల్లో చిక్కడిపోయిన మన జీవితాల్ని విలువైన తన ప్రాణాన్ని పెట్టి మనల్ని అపవాది చేతుల్లో నుంచి లాక్కున్నాడు ఆయన. కాబట్టి మనం దేవునికి మహిమార్థంగా ఉండాలి. నీకోసం నువ్వు బ్రతికేవేమో, ఇక మీదట దేవునికి మహిమార్థంగా బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక మీ దేహములతో దేవుని మహిమపరచండి అని. అట్టి మనసు, అట్టి ఆలోచన నిత్యము కలిగి దేవునికే మహిమ కలిగించే దేహములుగా, ఆత్మలుగా ఉండేటట్లు ప్రభువే మనల్ని నడిపించుటకు సంసిద్ధులమై ముందుకు సాగుదుము గాక. ఆమేన్.